వీడియో మా కొరకు భూమి మీదకి అయ్యా మీరు నరవతారిగా వచ్చి మా కొరకు పుట్టి అనేకమైన శ్రమలు అనుభవించారు. కేవలము మమ్మల్ని రక్షించుట కొరకే మీరు పుట్టి ఉన్నారయ్యా. రక్షించబడిన ఏ వ్యక్తి కూడా మరలా లోకంలో కలిసిపోకుండా ఉండుటకు సహాయం చేయండి. అలాగని రక్షణ పొందని ప్రతి వ్యక్తి కూడా నీ రక్తంలో వారి పాపములు కడిగి వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా నూతన సృష్టిగా మార్చబడి రాకడకు సిద్ధపడే కృప ప్రతి బిడ్డకును దయచేయండి. అలాగనే మమ్మల్ని ఈ ప్రాంతాన్ని నడిపించి ఉన్నారు కనుక ఈ ప్రాంతంలో కట్టబడిన అపవాది గారి కోటలు యేసుక్రీస్తు నామములో కూలిపోవును గాక. నా దేవా, అనేక మంది బంధకాలు, శాప బంధకాలు, వ్యసన బంధకాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తెగిపోవును గాక. అయ్యా, రేపటి దినమున అనేకుల హృదయాల్లో మీరు పుట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారిని నూతన పరచమని, నూతన సృష్టిగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగనే ఈరోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా నీరు కట్టండి, ఫలభరితము చేయండి. ఈ లేఖనాల ప్రకారంగా మేము అందరం జీవించి మా కుటుంబంలో నిత్య సంతోషాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని, నీ కృపచేత ప్రతి ఒక్క బిడ్డను నింపమని, సర్వోన్నతమైన కృపచేత ప్రతి కుటుంబాన్ని నింపమని, భర్త భార్యకు లోబడి ఉండటానికి, అలాగనే భర్త భార్యను ప్రేమించి ఉండటానికి నీ సహాయం చేయమని వేడుకుంటూ, కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో కలతలు కలహాలు కలిగిస్తున్న దురాత్మను యేసుక్రీస్తు నామములో దూరపరచండి. ప్రతి కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం మీరు అనుగ్రహింపచేసి మీరు ఆకలికి సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. అలాగనే ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, దూరాన సమీపాన్ని ఎందరైతే నీ మాటలు విని ఉన్నారో వారందరి కుటుంబాలలో నీ నూతన కార్యాలు జరిగించి వారిని కూడా మీరు ఆకలికి సిద్ధపరచండి. అలాగనే చిన్న బిడ్డలు అనేకులు ఇక్కడ సమకూడి ఉన్నారయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, వారు నడవలసిన త్రోవను వారిని మీరు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. నా తండ్రి, వారి పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ ఉద్దేశాలు నెరవేర్చండి. చదువుతూడగా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. మనుషుల దయలో, దేవుని దయలో వృద్ధిల్లాలి. ఆనాడు చిన్న వయసులోనే ఏ రీతిగా సామ్యూయేలు నీ సన్నిధిలో ఎదిగాడో అదే రీతిగా ఈ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో పచ్చని గులిగా మొక్కలు వలె ఎదుగుదురు గాక, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. అయ్యా, వారి పట్ల మీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటూ, చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు నీ స్వాధీనపరచుకొని నీ శక్తి చేత నింపి వారిలో ఉన్న సమస్త బలహీనతలు తొలగించి స్వస్థపరిచి నీ సన్నిధిలో బలమైన పాత్రలుగా వాడుకొని మహిమనుందమని ప్రార్థిస్తూ నీ చేతులకు సమస్తాన్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక